అక్రమదారులపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రాకు ఇప్పుడు పోలీస్ స్టేషన్ తోడైంది. హైడ్రా కార్యాలయం బుద్ధభవన్ పక్కనే హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటైంది. ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు గురువారం ప్రారంభించబోతున్నారు. డిజాస్టర్ ఫైర్ విభాగాల మాదిరే సొంతంగా పోలీస్ స్టేషన్ తవ్వడంతో హైడ్రా కార్యకలాపాలకు మరింత బలం సమకూరింది. ఈ పోలీస్ స్టేషన్కు ఎస్హెచ్ఓగా ఏసీపీ తిరుమల్ నియమితులయ్యారు. 6 ఇన్స్పెక్టర్లు, 12 మంది ఎస్ఐలు, 30 మంది కానిస్టేబుల్స్ ప్రస్తుతానికి ఈ పోలీస్ స్టేషన్కు సమకూరనున్నారు. G+2గా నిర్మాణమైన ఈ పోలీస్ స్టేషన్లో 10,500 చదరపు అడుగుల విస్తీర్ణం అందుబాటులోకి వచ్చింది. ప్రభుత్వ భూములు, ప్రజా అవసరాలను ఉద్దేశించిన స్థలాలు, పార్కులు, రహదారులు, చెరువులు, నాలాలను ఆక్రమించిన వారిపై హైడ్రా పోలీస్ స్టేషన్ క్రిమినల్ కేసులు నమోదు చేసి విచారణ చేపడుతోంది. ఈ పోలీస్ స్టేషన్కు సమకూరిన అధికారుల మేరకు కేసులు నమోదు చేసి వారిని అరెస్టు కూడా చేస్తోంది. అలాగే చెరువులు, నాలాలు, ప్రభుత్వ స్థలాలలో మట్టి పోసిన వారిపై కూడా కేసులు బుక్ చేస్తోంది. మట్టిని తరలించే వాహనదారులపైనే కాకుండా మట్టిని తరలించేందుకు ఉద్దేశించిన కాంట్రాక్టు కుదిర్చిన వ్యక్తితో పాటు ఆ మట్టి ఏ నిర్మాణ సంస్థకు చెందిందో తెలుసుకొని వారిపైన కూడా హైడ్రా పోలీస్ స్టేషన్ కేసులు నమోదు చేస్తుంది. చెరువులోకి మురుగునీరును నేరుగా వదిలిన వారిపైన కూడా కేసులు నమోదు చేసి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటుంది. ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమణల వెనుక ఉన్న సూత్రధారులు ఎవరో హైడ్రా పోలీస్ స్టేషన్ తేల్చనుంది. పేదవాళ్ల రూపంలో గుడిసెలు వేయించి తర్వాత కాజేసే బడా వ్యక్తుల భరతం పడుతుంది. నకిలీ పత్రాలు సృష్టించి లేఅవుట్లను మాయం చేసిన వారిని, ప్రభుత్వ భూములను కాజేయాలనుకునే వారిని గుర్తించి వారిపై క్రిమినల్ కేసులు పెట్టి అరెస్టు చేస్తోంది. బాల్టా యాక్టు, ఫైర్ చట్టాల ఉల్లంఘనను నేరుగా పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చి విచారించి శిక్షలు అమలు చేస్తుంది. లేఅవుట్లలో రహదారులను, ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాలను కాజేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటుంది. అనుమతి లేని ప్రకటనల హోంగార్డుల యజమానులను నియంత్రిస్తోంది. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకుంటుంది. అక్రమ కట్టడాలను గుర్తించి చర్యలు తీసుకుంటోంది. లేఅవుట్లలో కొన్ని ప్లాట్లు కొని పక్కన ఉన్న వారి ప్లాట్లు కలిపేసుకొని పాత లేఅవుట్లను చెరపట్టిన వారిపై హైడ్రా పోలీస్ స్టేషన్ కఠినంగా వ్యవహరిస్తోంది. లేఅవుట్లో రహదారులు, పార్కులతో పాటు సామాన్యుల ప్లాట్లను కాజేసిన వారిని విచారించి న్యాయం జరిగేలా చూస్తోంది. ప్రజావాడిలో వచ్చిన ఫిర్యాదుల మేరకు క్షేత్రస్థాయిలో పరిస్థితిని తెలుసుకొని బాధితులపై హైడ్రా చర్యలు తీసుకుంటోంది. హైడ్రా ఇప్పటికే 100 ఎకరాల భూములను, పలు చెరువులు, పార్కులు, నారాలను కాపాడింది. ఆయా ఆక్రమణలకు సంబంధించి వేర్వేరు పోలీస్ స్టేషన్లో 50కి పైగా కేసులు విచారణలో ఉన్నాయి. ఇప్పుడు ఆ కేసులన్నింటినీ హైడ్రా పోలీస్ స్టేషన్కు బదిలీ అవుతాయి. సమస్య మూలల్లోకి వెళ్లి ఆక్రమదారులపై సరైన ఆధారాలతో జైలుకు పంపడమే లక్ష్యంగా హైడ్రా పోలీస్ స్టేషన్ పనిచేస్తుంది. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV.